First one, Saundarya. First one, Saundarya. Dictation words రాయండమ్మా. ఫస్ట్ వన్ సౌందర్య. ఈరోజు డేట్ వేయండి. ఫస్ట్ వన్ సౌందర్య. సెకండ్ వన్ ధ్వని. సెకండ్ వన్ ధ్వని. ఫస్ట్ వన్ సౌందర్య. సెకండ్ వన్ ధ్వని. థర్డ్ వన్ యోగ్య. థర్డ్ వన్ యోగ్య. థర్డ్ వన్ యోగ్య. ఫోర్త్ వన్ అనుప్రాస్. ఫోర్త్ వన్ అనుప్రాస్. ఫోర్త్ వన్ అనుప్రాస్. ఫోర్త్ వన్ అనుప్రాస్. ఫిఫ్త్ వన్ సుందర్. ఫిఫ్త్ వన్ సుందర్. ఫిఫ్త్ వన్ సుందర్. సిక్స్త్ వన్ అధ్యాపక్. సిక్స్త్ వన్ అధ్యాపక్. సెవెంత్ వన్ వర్ణన్. సెవెంత్ వన్ వర్ణన్. సెవెంత్ వన్ వర్ణన్. ఎయిత్ వన్ ప్రసన్నత. ఎయిత్ వన్ ప్రసన్నత. ఎయిత్ వన్ ప్రసన్నత. నైన్త్ వన్ పానీ కే బూంద్. నైన్త్ వన్ పానీ కే బూంద్. నైన్త్ వన్ పానీ కే బూంద్. नाइन्थ वन पानी के बूंद. 10th वन अलंकार. 10th वन अलंकार. 10th वन अलंकार. 10th वन अलंकार. సరే అమ్మా, ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాను చూడండి. సౌందర్య. సౌందర్య అంటే సౌందర్యవంతమైన, బ్యూటిఫుల్. సెకండ్ వన్ ధ్వని. ధ్వని అంటే సౌండ్. ధ్వని మీన్స్ సౌండ్. థర్డ్ వన్ యోగ్య. యోగ్య అంటే యోగ్యమైన, యోగ్యమైన వాడు అంటే దానికి అర్హత కలిగిన వాడు. నెక్స్ట్ అనుప్రాస్. అనుప్రాస్ అంటే అనుప్రాస్ అలంకారము అని చెప్పాను కదా నేను. మాటి మాటికి అదే అక్షరం రిపీట్ అయితే దానిని మనం అనుప్రాస్ అలంకారము అని అంటాము అని చదువుకున్నాం కదా. ఎక్కడ చదువుకున్నాం? ఎక్కడ వచ్చింది ఇది? ఫస్ట్ లెసన్ లో అనుప్రాస్ అలంకారం గురించి వచ్చింది కదా. అనుప్రాస్ అలంకారం ఎలా ఉంటుంది? అక్కడ రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్, ఝమ్ 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 అని మనకు వర్డ్స్ అన్ని ఏమయ్యాయమ్మా? రిపీటెడ్ గా అవే వచ్చాయి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం. దాన్ని మనం ఏమంటాము? అలా రిపీట్ అయిన పదాన్ని అనుప్రాస్ అలంకారము అని అంటాం. నెక్స్ట్ వర్డ్ సుందర్. సుందర్ అంటే అందమైన. సుందర్ అంటే అందమైన. నెక్స్ట్ అధ్యాపక్. అధ్యాపక్ అంటే టీచర్. నెక్స్ట్ వర్డ్ వర్ణన్. వర్ణన్ అంటే వర్ణించడం, దాని గురించి వర్ణించి చెప్పడం. నెక్స్ట్ ప్రసన్నత. ప్రసన్నత అంటే సంతోషంగా ఉండడం. ప్రసన్న హోనా అంటే చాలా సంతోషపడ్డాడు అని అర్థం. ప్రసన్నత అంటే సంతోషం. పానీకే బూంద్. పానీకే బూంద్ అంటే నీటి బిందువులు. నీటి బిందువులని పానీకే బూంద్ అని అంటాం. అలంకార్. అలంకార్ అంటే అలంకరణ, డెకరేట్ చేయడం, అలంకరించడం అంటారు కదా, అది అలంకరణ. ఇవి మనకు డిక్టేషన్ వర్డ్స్ అమ్మా. డిక్టేషన్ వర్డ్స్ చెక్ చేసుకోండి మరి. నెక్స్ట్
కాపీ రైటింగ్ పెడుతున్నాను, రాస్తున్నారా కాపీ రైటింగ్? ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాస్ లో మనము ఏం చదువుకున్నామో దాని గురించి చూసుకుందాం. ఇక్కడ కూడా ఎవరో చూడండమ్మా, 1751884 జగదీష్ అని ఎవరో ఫీడ్ చేసుకున్నారు. మీ నేమ్, మీ స్కూల్ నేమ్ రాసుకోండి అక్కడ. డికే అశ్విని మార్చుకోమ్మా మరి. నెక్స్ట్ చూడండమ్మా, మీకు నిన్న క్లాస్ లో భాష, బోలి, లిపి గురించి మనము చదువుకున్నాం కదా. మరి భాష అంటే ఏమి, బోలి అనేది మనం ఎక్కడ వాడతాము, లిపి అంటే ఏమో మనము చదువుకున్నాం. ఇది మనం చదువుకున్నాం భాష, అవునా? हम कुछ ना कुछ कल की कक्षा में पढ़ चुके हैं. ఈ వాక్యాలన్నీ చూసి మనము కొద్దిగా నేర్చుకున్నాం నిన్న క్లాస్ లో. తర్వాత ఇది కూడా అయిపోయింది కదమ్మా. भाषा 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 शब्द संस्कृत की भाष धातु से लिया गया है और इसका अर्थ है बोलना. భాష అనే ఒక పదాన్ని సంస్కృతం నుంచి, సంస్కృత భాషలో భాష అనే ధాతువు నుంచి మనం తీసుకున్నాము. దాని యొక్క అర్థము బోల్నా అని అన్నాము. మరి మనుష్యకే ముఖ సే ధ్వని నికల్తీ హై, ఉన్కో హమ్ వర్ణ కహతే హై. మనుషుల యొక్క నోటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సౌండ్స్ అనేవి బయటకు వస్తాయంట. మరి అవి బయటకు వచ్చిన ఆ సౌండ్స్ ని మనము ఏమంటున్నామమ్మా, వర్న్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఆ ధ్వనిని వర్న్. ఏవైతే సౌండ్స్ బయటకు వస్తాయో దానిని మనం అక్షరాలు, వర్ణాలు అని అంటున్నాము. वर्णों को जोड़ा गया जिससे शब्द बनते हैं और शब्द पद होते हैं और पदों को जोड़ने से हमको वाक्य होता है और इस तरह भाषा का विकास हुआ है. మనము మన నోటి నుంచి ఉత్పన్నమైన ధ్వనులను వర్ణాలు అన్నాము. ఈ వర్ణాలన్నీ సార్థక సమూహాలుగా కలిసి శబ్దాలను ఏర్పరుస్తాయి. ఈ శబ్దాలన్నీ పదగా మారి వాక్యాలుగా అవుతాయి. ఈ వాక్యాలన్నీ కలిపితే మనకు ఒక భాష అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత మనము భాషకి డెఫినేషన్ చదువుకుందాం. భాషా వహ సాధన్ హై जिसके माध्यम से हम सोचते हैं और अपने मन के भावों या विचारों को प्रकट करते हैं. ఏదైనా ఆలోచిస్తాము, ఆలోచించిన వాటిని ఇతరులకు చెప్పడానికి మనము ఏం చేస్తామమ్మా, ఇతరులకు మన భావాలను మనం ఇతరులకు చెప్పాలంటే మనకేం కావాలి, భాష అనేది కావాలి. भाषा के भेद कितने प्रकार होते हैं? मुख्य रूप से 2 प्रकार होते हैं. वह मौखिक भाषा है और दूसरा लिखित भाषा है. मौखिक भाषा में हम कुछ ना कुछ बोलकर अपने मन के भावों को प्रकट करते हैं और लिखित भाषा में हम कुछ ना कुछ लिखकर अपने भावों को प्रकट करते हैं. यहाँ मौखिक भाषा के लिए कुछ उदाहरण दिए हैं. वह है वार्तालाप करना, नाटक करना, फिल्म देखना, समाचार सुनना आदि मौखिक भाषा के नीचे आते हैं. और दूसरा भाषा है लिखित भाषा. और लिखित भाषा में हम पुस्तक में कोई कुछ ना कुछ लिखते हैं और लेख लिखते हैं, पत्र लिखते हैं, पत्रिका, समाचार पत्र, तार, ये सभी हम लिखकर हमारे मन के भावों को हम प्रकट कर सकते हैं. ఇది మనకు లిఖిత్ భాష అవుతుంది. దాని తర్వాత भाषा का दूसरा रूप सांकेतिक रूप होता है और इन सांकेतिक रूप में भाषा को हम कुछ चिन्हों के द्वारा व्यक्त कर सकते हैं. సాంకేతిక రూపంలో కూడా భాష అనేది ఉంటుంది అని చెప్పాను కదమ్మా. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది కదా, నిన్న చెప్పిండేది ఇదంతా అర్థమవుతుంది కదా. सांकेतिक रूप में भाषा कुछ ना कुछ चिन्हों के द्वारा हम समझ सकते हैं. और నెక్స్ట్ మనకు ఇది చూసుకున్నాం మనం నిన్న క్లాస్ లో. మాతృభాష, రాజభాష, రాష్ట్రభాష. మాతృభాష అంటే ఏమి, రాజభాష అంటే ఏమి, రాష్ట్రభాష అంటే ఏమో చూద్దాం. మాతృభాష हम किससे सीखते हैं? మాతృభాష ఎవరి నుంచి నేర్చుకుంటాం? నిన్న క్లాస్ లో చెప్పాను కదా, మాతృభాష हम किससे మదర్ నుంచి నేర్చుకుంటాం. जो हमारी माँ से सीखने वाली भाषा को हम मातृभाषा कहते हैं
और दूसरा भाषा राजभाषा। राज अर्थात सरकार के द्वारा प्रयोग में लाई जाने वाली भाषा को हम राजभाषा कहते हैं. అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏ భాషనైతే అఫీషియల్ లాంగ్వేజెస్ గా గుర్తించిందో ఆ భాషని మనము రాజ్ భాష అంటాము. ఇక్కడ రాజ్ అంటే స్టేట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. सरकारी और गैर सरकारी दफ्तरों में सरकारी అంటే గవర్నమెంట్ ఆఫీసెస్, గైర్ సర్కారీ అంటే ప్రైవేట్ ఆఫీసెస్ లో, దఫ్తర్ అంటే ఆఫీస్, దఫ్తర్ అంటే మమ్మ ఆఫీస్ ఆఫీస్ లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏమంటున్నాము దఫ్తరోं के काम के लिए भाषा का प्रयोग होता है అంటే అక్కడ ఆఫీసెస్ లో మనకు ఏదైనా వర్క్ జరగాలంటే అక్కడ కూడా మనకు లాంగ్వేజ్ అనేది అవసరం. మరి అక్కడ ప్రయోగింపబడే లాంగ్వేజ్ ఏవేవైతే మన స్టేట్ గవర్నమెంట్ మనకు ఆమోదించుంటుందో ఆ లాంగ్వేజెస్ ని మనం అక్కడ వాడుతాము. అవి ఏవేవి? హిందీ హమారీ రాజ్ భాష, అంగ్రేజీ సహ రాజ్ భాష హై. మనకు హిందీ ఏమవుతుందమ్మా రాజ్ భాష, ఎక్కువగా మనకు అంగ్రేజీ, దాని తర్వాత హిందీలోని ఇక్కడ ఆఫీసెస్ లో మనకు ఏవైనా వర్క్ అనేది లాంగ్వేజ్ ఆ లాంగ్వేజెస్ లోనే వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లెటర్స్ కానీ లేకపోతే ఏమైనా స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ మనకు హిందీ లేకపోతే అంగ్రేజీ ఇంగ్లీష్ లో ఉంటాయి. నెక్స్ట్ రాష్ట్ర భాష. हमारी राष्ट्रभाषा क्या है? నిన్న క్లాస్ లో చెప్పాను కదా, हमारी राष्ट्रभाषा क्या है? हिंदी हिंदी है. हिंदी है. क्यों क्यों हिंदी है? क्यों हमारी राष्ट्रभाषा हिंदी को लिया है? इतने सारे भाषाएं हैं. ఎక్కువగా హిందీ ఆ. మాట్లాడతారు కాబట్టి హిందీ భాషని మనము రాజభాషగా తీసుకున్నాం కదా. ఎక్కడ మన దేశంలో हमारे देश में, हमारे भारत देश में बहुत सारे जनता हिंदी का उपयोग करते हैं, हिंदी में ही बोलचाल करते हैं, इसीलिए हम हिंदी को हमारी राष्ट्रभाषा कहते हैं. హిందీలో రాష్ట్ర అంటే దేశము అని గుర్తుపెట్టుకోవాలి. वह भाषा जो एक पूरे राष्ट्र अथवा देश द्वारा समझी और बोली जाती है उसे हम రాష్ట్రభాష कहते हैं. ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక భాషని అర్థం చేసుకోగలరు, అదే భాషని వాళ్ళు మాట్లాడగలరు. మరి ఎక్కువ మంది ప్రజలు అంటే దాదాపుగా ఇంచుమించు 70% ప్రజలందరూ మనకు మన భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. అందుకోసమే మన రాష్ట్ర భాష क्या होती है? हिंदी होती है. इसीलिए यह पूरे देश की भाषा होती है. हिंदी हमारी पूरे देश की भाषा होती है. भारत की राष्ट्रभाषा हिंदी को ही कहते हैं. भारत की राष्ट्रभाषा क्या है माँ? हिंदी हिंदी है. भारत की राष्ट्रभाषा हिंदी है. हिंदी है. సరే అమ్మా, ఇది కూడా నిన్న క్లాస్ లో అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ బోలి और भाषा में अंतर समझिए. ఇక్కడ భాష అంటే మీరు నేర్చుకున్నారు, భాష అనేది నేర్చుకున్నారు. భాష वह साधन है కదా, जिसके माध्यम से हम अपने मन के भावों को बोल सकते हैं और दूसरों के भावों को सुन सकते हैं. భాష అనేది ఒక మాధ్యమం లాంటిది, ఒక సాధనం లాంటిది. దాని ద్వారా మనము ఇతరుల యొక్క భావాలను తెలుసుకుంటాము, మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే దానిని మాట్లాడగలము. మరి బోలి అంటే ఏమో మనకు తెలియదు ఇంతవరకు. మరి బోలి అంటే ఏమో చూసుకున్నాం ఇక్కడ. బోలి చూడండి, బోలి అంటే ఇది కూడా భాషనే అమ్మా. బోలి అనేది భాషనే, కానీ అది ఎలా ఉంటుందో చూడండి. बोली అనేది बोली छोटी भूभाग में बोली जाने वाली भाषा को बोली कहते हैं. छोटी भूभाग में बोली जाने वाली భాష అంటే అర్థం ఏమి? చిన్న భూభాగంలో అంటే కొన్ని ప్రాంతాలలో లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రమే ఎవరైతే ఏ భాషనైతే మాట్లాడుతున్నారో ఆ భాషని అక్కడ మనము బోలి అని పిలుస్తాము, బోలి అంటాం. ఇప్పుడు చానా వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు వాళ్ళ ఏరియాలో మాత్రమే ఆ భాషను వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి అది మనకి దేని కిందకి వస్తుంది? భాష కిందకి వస్తుందా, బోలి కిందకి వస్తుందా? బోలి కిందకే కదా వచ్చేది, ఎందుకంటే అది లిమిటెడ్ లాంగ్వేజ్ అనమాట. అదేమవుతుంది చోటే భూభాగమే అంటే ఆ ఏరియాస్ లో మాత్రమే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ ఏరియాస్ లో మాత్రమే ఆ భాషను మాట్లాడితే అది మనకు బోలి అవుతుంది. बोली भाषा का स्थानीय रूप होती है. बोली भाषा को क्या होती है? స్థానియ రూప్ అంటే లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రమే దానికి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు ఆ ప్రజలు ఆ భాష మాట్లాడే ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ మాత్రమే దాని యొక్క వాల్యూ ఉంటుందన్నమాట బోలీకి. బోలీ కా స్వరూప్ మానక్ నహీ హోతా హై. ఈ బోలీ కా స్వరూప్, బోలీ కా స్వరూప్ అంటే ఏమమ్మా?
ఈ బోలి అనేది దానికి మానక్ రూప్ అంటే ఏమి, దాన్ని ఎవరు ఆమోదించరు, ఎవరు ఆమోదించలేదు, అది లిమిటెడ్ వరకే పరిమితం ఉంటుంది, వాళ్ళ వరకే అది ఉంటుందన్నమాట. నెక్స్ట్ बोली को लिख नहीं सकते इसीलिए इसका साहित्य मौखिक होता है. మనం బోలీకి రాతపూర్వకమైన అక్షరాలు ఉండదు. ఇప్పుడు హిందీకి ఎలా మనకు లిపి ఉంది, ఇంగ్లీష్ కి లిపి ఉంది, అంటే రాస్తున్నాం, మనము లాంగ్వేజ్ ని రాస్తున్నాము. అలా బోలీ అనే లాంగ్వేజ్ కి, బోలీ అనే భాషకి మనకు ఏముండదంటే అమ్మా, స్క్రిప్ట్ అనేది ఉండదు, లిపి అనేది ఉండదు, దానిని మనము రాయలేము, ఓన్లీ మాట్లాడగలుగుతాము, దానికి స్క్రిప్ట్ ఉండదు. ఇప్పుడు తాండా వాళ్ళ భాష ఉంది, వాళ్ళు మాట్లాడే భాషకి స్క్రిప్ట్ ఉండదు, ఓన్లీ వాళ్ళు మాట్లాడడానికి మాత్రమే పరిమితం ఆ భాష. అందువల్ల దీనికి సాహిత్యం అనేది ఉండదు. దానికి సాహిత్యం ఉన్నా కూడా అది మౌఖిక రూపంలోనే ఉంటుంది. అంటే మాట్లాడేవారు కవులు ఏవైనా ఆ భాషలో వాళ్ళు ఏమైనా కవితలు ఏమైనా రాసినా అంటే రాయరు, చెప్తారు, చెప్పడం వరకే ఉంటుంది, వాళ్ళకి రాయడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ బోలి అనే దాంట్లో స్క్రిప్ట్ ఉండదు, రాయడానికి ఏమీ ఉండదన్నమాట. జైసే ఇప్పుడు చూడమ్మా, బోలి ఏవేవి ఇతర భాషలు, బోలి భాషలు చూడండి, అవధి, భోజ్పురి, బంగడు, మార్వాడి. చూడండి, అవధి, భోజ్పురి, బంగడు और మార్వాడి. ఈ 4 ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్స్ కి ఒక 4 భాషలు ఇచ్చారు. బోలి అంటే ఏమి, భాష అంటే ఏమి. భాష అంటే ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేది, దాని తర్వాత దానికి స్క్రిప్ట్ అనేది ఉంటుంది. కానీ బోలీకి ఏముండదు, లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రమే ఆ భాషకు గుర్తింపు ఉంటుంది, ఆ భాషకి మానక రూపం ఉండదు, అంటే దానికి వాల్యూ ఉండదు అనమాట. ఇక్కడికి రాతపూర్వకమైన ఆధారాలు ఏమి ఉండవు ఆ భాషకి, ఓన్లీ మాట్లాడే వరకే పరిమితమై ఉంటుంది ఆ భాష. बोली को लिख नहीं सकते इसीलिए इसका साहित्य मौखिक होता है. బోలీకి స్క్రిప్ట్ ఉండదు, అంటే రాతపూర్వకమైనదేమి ఉండదు అనమాట, అక్షరాలు అనేటివి రాయడానికి రావు, దానికి అసలు వర్ణమాల ఉండదు. ఆ విధంగా ఇప్పుడు మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వర్ణమాల నేర్చుకుంటాము, బారక్కడి నేర్చుకుంటాము, మాత్రాయే నేర్చుకుంటాము, ఇలా. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాము, వర్డ్స్ నేర్చుకుంటాము, ఇలా నేర్చుకుంటాం. కానీ దానికి మనకు ఏముండవు, బోలీకి ఇలా వర్ణమాల, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట. అందుకోసమే అది ఓన్లీ మౌఖిక్ రూప్ హోతా హై, మాట్లాడడం వరకు మాత్రమే ఆ భాష మనకు ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ అవధి, భోజ్పురి, బాంగుడు, మార్వాడి ఆది ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కొన్ని మాత్రమే. నెక్స్ట్ భాష అనేది చూద్దాం. భాష అంటే ఏమి, जब कोई बोली विकसित होती है तो वह भाषा का रूप ले लेती है. जब कोई बोली, ఇలాంటి బోలి అంటే ఏమి, అక్కడ వరకు మాత్రమే, ఆ ఏరియా వరకు మాత్రమే లిమిటెడ్ అయిన ఆ లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది, రాను రాను డెవలప్ అవుతుంది, అక్కడే ఉండదు అది. కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదేమవుతుందన్నా వికసిత్ అంటే డెవలప్ అవుతుంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇంకా కొన్ని ప్రాంతాలకు వలసపోయి వాళ్ళు అక్కడ మాట్లాడతారు, వాళ్ళు అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళి వాళ్ళు అక్కడ మాట్లాడతారు, అలా లాంగ్వేజ్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఒక ఏరియాకి లిమిటెడ్ కాకుండా అదే లాంగ్వేజ్ ముందు బోలీగా ఉండే ఆ లాంగ్వేజ్ ఇలా వేరే వేరే ప్రాంతాలలో స్ప్రెడ్ అయితే అది మనకేమవుతుందమ్మా, భాషగా మారుతుంది. అది భాషగా మారుతుంది అంటే అప్పుడు ఎక్కువ మంది ప్రజలు దాన్ని నేర్చుకొని దాన్ని వాడుతూ ఉంటారనమాట. ముందు లిమిటెడ్ అంటే కొంతమంది మాత్రమే దాన్ని వాడుతూ ఉంటారు, వీళ్ళంతా వలసపోయి అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో వేరే వేరే ప్రాంతాల్లో అంతా స్థిరపడడం వల్ల అక్కడున్న ప్రజలకి ఈ భాష అనేది స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కూడా ఇదే భాషను మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ భాష మాట్లాడే ప్రజల యొక్క సంఖ్య పెరుగుతుంది, పెరిగినప్పుడు ఆ భాష విలువ పెరుగుతుంది, అప్పుడు అది ఏమవుతుందమ్మా, భాషగా మారుతుంది అనమాట. బోలి అనేది భాషగా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతోందమ్మా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, భాష బహుత్ బడే భాగ్ మే బోలి జాతి హై. భాష అనేది చాలా ఎక్కువ పెద్ద పెద్ద ప్రాంతాలలో అంటే ఎక్కువ మంది మాట్లాడేది భాష అవుతుంది. బడే భాగ్ మే అంటే ఎక్కువ మోతాదులో మాట్లాడే భాషనే మనము భాషగా గుర్తిస్తాము. भाषा का स्वरूप मानक होता है. भाषा का स्वरूप कैसा होता है, మానక్ అంటే అర్థం ఏమి, ఆమోదిస్తారు, అందరూ దానిని ఆమోదిస్తారనమాట, అంగీకరిస్తారు. మానక్ అంటే దానికి స్క్రిప్ట్ ఉంటుంది. మరి బోలీకి మానక్ ఉందా,
లేదు. బోలీకి మానక్ రూప్ లేదు, కానీ భాషకి మానక్ రూప్ ఉంటుంది, దానికి స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి దానికి మానక్ రూపు ఉంటుంది. भाषा को लिखा जा सकता है, इसीलिए इसका साहित्य लिखित होता है. భాషా को భాషా को लिखा जा सकता है, భాషని మనము రాయగలము. భాషాకో లిఖా जा सकता है అంటే భాషని మనం రాయగలము. ఇसीलिए इसका साहित्य लिखित होता है, అందుకోసమే భాష యొక్క సాహిత్యము లిఖిత రూపంలో ఉంటుంది. చాలా మంది కవులు ఏం చేస్తారు, హిందీలో ఇంగ్లీష్ లో చాలా మంది కవులు కవితలు రాసి దానిని భద్రపరుస్తారు. దాన్నే మనం సాహిత్యము అని అంటామన్నమాట. భారత్ మే సంవిధాन द्वारा 22 भाषाओं को मान्यता दे गई है. భారత్ కే సంవిధాన్ ద్వారా, భారత్ కా సంవిధాన్ అంటే మన భారతదేశ రాజ్యాంగము ఎన్ని భాషలను ఆమోదించిందమ్మా? 22 लैंग्वेजेस, 22 भाषाओं को मान्यता दी है. इसमें कुछ భాషాయే చూడండి ఇక్కడ మా అన్మ్యూట్ చేసుకోండి, ఎవరక్కడ అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ చూడమ్మా, జైసే సంస్కృత్, హిందీ, ఉర్దూ, అస్మియా, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, బంగ్లా, ఉడియా, కాశ్మీర్ ఆది ఇంకా చాలా ఉన్నాయమ్మా. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఎన్ని భాషలు మన కాన్స్టిట్యూషన్ మనకు ఆమోదించింది అని. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మీరు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు. చూడండి ఏవేవి మన భారత రాజ్యాంగము, ఇండియన్ కాన్స్టిట్యూషను మొత్తము 22 లాంగ్వేజెస్ ని ఏం చేసిందమ్మా, ఆమోదించింది. అంటే ఈ 22 లాంగ్వేజెస్ లో మీరు ఏ లాంగ్వేజ్ లో రాసినా, ఏ లాంగ్వేజ్ చేసినా అప్రూవల్ అవుతుంది అన్నమాట, ఏదైనా కానీ. కాబట్టి ఇక్కడ చూడండి ఏవేవి మనకు ఆమోదించబడిన భాషలు భారత రాజ్యాంగం ద్వారా: సంస్కృతి, హిందీ, ఉర్దూ, అస్మియా, అస్మియా అంటే అస్సాంలో మాట్లాడే భాష, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, బంగ్లా అంటే బెంగాలీ భాష అన్నమాట. బంగ్లా అంటే బెంగాలీ భాష, గుజరాతీ అంటే గుజరాత్ వాళ్ళు మాట్లాడే భాష, కన్నడ అంటే కర్ణాటక సైడ్ మాట్లాడే భాష కన్నడ. మీకు అందరికి వచ్చు కదమ్మా కన్నడ? కన్నడ రాదా మీకు? అందరికీ వస్తుంది మీకు కదా, ఎందుకంటే మీరు ఈ కర్ణాటక సైడ్ కొంచెం టచ్ అవుతారు కాబట్టి మీకు కన్నడ అనేది వస్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఉడియా ఆర్ కాశ్మీరీ, ఇవన్నీ మనకు ఏమి, ఇవన్నీ మనకు భాషలు. ఏం భాషలు ఇవన్నీ? మన భారత రాజ్యాంగం ద్వారా ఆమోదించబడిన భాషలు కదా. ఇది భాష బోలి. బోలి అంటే అర్థం ఏమమ్మా? బోలి छोटे भूभाग में बोली जाने वाली भाषा है. బోలి छोटे भूभाग में చిన్న ప్రాంతాలలో చెప్పబడే ఒక భాష. బోలి భాష का स्थानीय रूप होती है. ఈ బోలికి ఓన్లీ లిమిటెడ్ ఏరియాలో మాత్రమే దానికి విలువ ఉంటుంది, అక్కడి ప్రజలు మాత్రమే మాట్లాడే భాష అది. బోలి కా స్వరూప్ మానక్ నహీ హోతా. ఈ బోలి కా స్వరూప్ అంటే ఈ బోలి అనేది మానక్ రూపంలో ఉండదు, ఎందుకంటే దానికి స్క్రిప్ట్ ఉండదు. స్క్రిప్ట్ లేనిదన్నీ మనకు మానక్ రూపంలో ఉండవన్నమాట. బోలి కో లిఖ్ నహీ సక్తే, మనం రాయలేము. ఇసిలియే ఇస్కా సాహిత్య మౌఖిక రూప్ మే హోతా హై. దీని సాహిత్యము ఓన్లీ మౌఖిక రూపంలో మాత్రమే ఉంటుంది. ఎవరైనా బోలి భాషలలో కవితలు ఏమన్నా అనుకుంటే అవి చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి, కానీ రాయడానికి పనికిరావు. జైసే అవధి, భోజ్పురి, బాంగడు, మార్వాడి ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ భాష. जब कोई बोली विकसित रूप लेती है तो वह भाषा के रूप में बदलती है. ఏదైనా ఒక బోలి అనేది డెవలప్మెంట్ జరిగి ఆ లాంగ్వేజ్ డెవలప్ అయ్యి అది భాషగా మారుతుంది. భాష బహుత్ బడే భాగమే బోలి జాతి హై. భాష అనేది చాలా పెద్ద భాగాలలో అంటే చాలా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేది భాష అన్నమాట. భాషా కా స్వరూప్ మానక్ హోతా హై. భాషని మనము మానకపూర్వకంగా తీసుకుంటాం, అంటే దానికి వాల్యూ ఉంటుంది.
దానికి స్క్రిప్ట్ ఉంటుంది. భాషా కో లిఖా జా సక్తా హై, ఇసిలియే ఇస్కా సాహిత్య లిఖిత రూప్ హోతా హై. భాషని మనం రాయగలము. ఇప్పుడు కింద నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను కదమ్మా, అవన్నీ మనము రాయగలం అనమాట. ఆ భాషలలో మనము చదవగలము, రాయగలము, రెండు చేయగలము. కాబట్టి మాట్లాడగలం. కాబట్టి ఇక్కడ మనకు ఏమి భాషకు లిఖా జా సక్తా హై, భాషని మనము రాయగలము. దాని తర్వాత ఇస్కా సాహిత్య లిఖిత్ రూప్ హోతా హై, దానిలో ఉన్న పోయమ్స్ ఎవరన్నా అందులో పోయమ్స్ రాసిన, కహానీలు రాసిన అవన్నీ మనము రాసి భద్రపరచుకోగలము, సాహిత్యని అంటారు. भारत में संविधान द्वारा 22 भाषाओं को मान्यता दी गई है, जैसे संस्कृत, हिंदी, उर्दू, असमिया, पंजाबी, तमिल, तेलुगु, कन्नड़, गुजराती, బాంగ్లా, ఉడియా, కాశ్మీరీ. ఇవన్నీ మనకు భాష అంటే మన భారత రాజ్యాంగం ఆమోదించబడిన కొన్ని భాషలు. ఇంకా చాలా ఉన్నాయి. బోలి ఔర్ భాష. ఎవరికన్నా అర్థం కాలేదమ్మా, బోలి ఔర్ భాష మే అంతర్. అర్థమైందా? ఎవరికన్నా అర్థం కాలేదమ్మా? సరే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇది మనకేమి లిపి. నెక్స్ట్ ఏమమ్మా లిపి. లిపి అంటే స్క్రిప్ట్, మనం రాసేది, రాతపూర్వకంగా రాసేది, దాన్నే మనము స్క్రిప్ట్ అంటారు. మీరు ఇక్కడ చూడండి, అంటే ముందు కాలంలో ప్రజలు వాళ్ళ యొక్క లిపి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క గుర్తులు చూడండి, అక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు? చిన్న చిన్న ఏమి చిహ్నాలు కనిపిస్తున్నాయి, అంటే కొన్ని గుర్తులు. ఆ గుర్తులను వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్షరాలుగా మార్చుకొని దానికి అనుగుణంగా వాళ్ళు చేసేవాళ్ళు అన్నమాట. స్క్రిప్ట్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇలా లెటర్స్ రాలేదు, ఏమొచ్చాయి, వాళ్ళు మాట్లాడే సౌండ్స్ ని బట్టి ఆ చిహ్నాలన్నీ అలా వాళ్ళు గుర్తించారనమాట. దాన్ని మనం ఏమంటాము, లిపి అంటాం. ఏమంటాము? లిపి అంటే స్క్రిప్ట్. చూస్తున్నారు కదా, స్క్రిప్ట్ లో చూడండి, అక్కడ అవన్నీ మనకు సింబల్స్ కనిపిస్తున్నాయి. అంటే ముందు కాలం వాళ్ళు వాళ్ళ నుంచి బయటకు వచ్చే సౌండ్స్ ని ఈ విధంగా వాళ్ళు రాతపూర్వకంగా కొన్ని గుర్తులతో చూపించేవాళ్ళు. చూడండి ఇక్కడ. దీని తర్వాత కొద్దిగా మనకు స్క్రిప్ట్ అనేది డెవలప్ అయ్యి ఈ విధంగా మనకు ఇక్కడ కొన్ని అక్షరాల రూపంలో కనిపిస్తున్నాయి. చూడండి, కొన్ని గుర్తులు, కొన్ని అక్షరాలు, ఇవన్నీ అంటే హరప్పా సివిలైజేషన్ మీరు నేర్చుకున్నారు కదా. అలాంటి టైంలో ఇవన్నీ మనకు ఈ స్క్రిప్ట్ అంతా అప్పటి కాలంలో వాళ్ళు రాసిన స్క్రిప్ట్ అన్నమాట. అంటే స్క్రిప్ట్ అనేది మనకి ఎలా ఏర్పడింది, ముందు వాళ్ళు ఏ విధంగా స్క్రిప్ట్ ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ లిపి కా అర్థ క్యా హోతా హై. లిపి చూడండి, లిపి అంటే అర్థం ఏమి? लिपि అంటే అర్థం ఏమి? किसी भाषा को लिखने के लिए अक्षरों की जरूरत होती है. ఏదైనా భాషను రాయాలంటే మనకు ఏం కావాలా? గుర్తుల యొక్క ఉపయోగం చాలా అవసరం ఉంది. గుర్తులు మనకు ఉపయోగపడతాయి. ఏదైనా రాయాలంటే గుర్తులు కావాలా కదా. ఉన్ చిహ్నోं को लिपि कहते हैं. ఆ గుర్తులనే మనం ఏమంటున్నాము? లిపి అంటున్నాం. లిపి కిసే कहते हैं? మనం ఏదైనా భాషని రాయాలనుకుంటే, కిసి భాషకు లిఖనే కే లియే, ఏదైనా భాషను మనం రాతపూర్వకంగా రాయాలనుకుంటే మనకు గుర్తులు కావాలి. గుర్తులు ఉంటేనే కదా మనం రాయగలము. మరి ఆ గుర్తులనే, ఆ సింబల్స్ నే మనం ఏమంటున్నామమ్మా? లిపి అంటాం. ఆ సింబల్స్ నే లిపి అని అంటాం. సెకండ్ పాయింట్ చూసుకోండి, मौखिक रूप की ध्वनियों को लिखकर प्रकट करने के लिए लिपि का प्रयोग किया जाता है. మౌఖిక్ రూప్ కి ధ్వనియోं को लिखकर, మౌఖిక్ రూప్ అంటే మనం మాట్లాడే భాష, మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనకు బయటకు వచ్చేటివి ధ్వని అని చెప్పాను కదా. जब हम मौखिक रूप में बात करते हैं, हमारे मुंह से निकलने वाले को हम क्या कहते हैं? ध्वनियां कहते हैं. ధ్వని को लिखकर करने के लिए, మరి మనం మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి బయటకు వచ్చే ధ్వనులను మనము రాతపూర్వకంగా రాయడానికి లిపి కా ప్రయోగ్ కియా జాతా హై. లిపిని మనము యూజ్ చేసుకుంటాము. లిపి అంటే అర్థం ఏమమ్మా? రాయడం, స్క్రిప్ట్ అన్నమాట. సభీ భాషాओं को लिखने की लिपि अलग होती है. మనం రకరకాల భాషలను రకరకాలగా రాయడానికి దాని యొక్క స్క్రిప్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, హిందీ కి లిపి క్యా హోతీ హై? దేవనాగరి హోతీ హై. ఆల్రెడీ మీకు తెలుసు కదమ్మా.
हिंदी की लिपि क्या होती है? దేవనాగరి లిపి హోతి హై. అంటే దేవనాగరి లిపిలో మనము హిందీ భాషను రాయగలం. లిపి అంటే అర్థం ఏమి? కొన్ని చిహ్నాలు, కొన్ని గుర్తులు అని చెప్పాను. భాషను మనము లిఖిత రూపంలో వ్యక్తపరచడానికి మనం లిపిని యూజ్ చేస్తాం. అంటే లిపి అంటే అక్కడ అర్థం ఏమి? కొన్ని చిహ్నాలను యూజ్ చేస్తాము, దాన్ని మనము లిపి అని అంటాము అని చెప్పాను. ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ కొన్ని లిపిలో మనకు ఉంటాయి. ఇప్పుడు हिंदी की लिपि क्या होती है? देवनागरी होती है. हिंदी की लिपि क्या होती है माँ? देवनागरी. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, బాగా గుర్తు పెట్టుకోండి. हिंदी की लिपि क्या होती है? देवनागरी. చూడండి అమ్మా, देवनागरी. हिंदी की लिपि देवनागरी होती है. और संस्कृत की लिपि भी సంస్కృత్ కి లిపి దేవనాగరి హీ హోతీ హై. దేవనాగరినే సంస్కృతం యొక్క లిపి కూడా దేవనాగరినే. ఎవరైనా సంస్కృతం వ్రాతపూర్వకంగా ఉండేది చూసారా? చూడలేదా? మీరు ఇంటర్ కి వెళ్తే మీకు లాంగ్వేజ్ ఉంటుందమ్మా, తెలుగు లేకపోతే సంస్కృతం అని ఆప్షనల్ లాంగ్వేజెస్ కొన్ని ఉంటాయి. తెలుగునో హిందీనో అనుకుంటాను. ఆప్షనల్ లాంగ్వేజెస్ లో చాలా మంది సంస్కృతాన్నే తీసుకుంటారు. అప్పుడు మీకు కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉంటుందంటే హిందీ లాగానే ఉంటుంది లాంగ్వేజ్, కానీ కొంచెం లిపి అంటే మనం రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అది హిందీ లాగానే కనిపిస్తుంది అన్నమాట, స్క్రిప్ట్. కాబట్టి గుజరాతీ కి లిపి भी దేవనాగరి होती है. మరి గుజరాతీ భాషను మనం రాస్తే అది కూడా మనకు సేమ్ హిందీ లాగానే ఉంటుంది, ఎందుకంటే దీని లిపి అంతా ఒకటే. నేపాలీ కి లిపి भी దేవనాగరి ही होती है. కొద్దిగా దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అక్కడ లెటర్స్ మారుతాయి, కానీ ఆ లెటర్స్ అన్ని మనకు దేవనాగరి లిపి కిందికే వస్తాయి. అంటే చూడండి, పైన లైన్ వేసి రాయడం అంతే కదా. సంస్కృత్, హిందీ, గుజరాతీ, నేపాలీ ఇవన్నీ లాంగ్వేజెస్ మనము పైన లైన్ వేసి రాస్తాం అన్నమాట. ఇది దేవనాగరి లిపి యొక్క ఏమి ప్రత్యేకం అంటే దేవనాగరి లిపిలో మనం ఏం చేస్తాము, హిందీ ఎలా రాస్తాం మనము, ప్రతి వర్డ్ కి మనం పైన లైన్ వేస్తాము. అదే విధంగా సంస్కృత్, గుజరాతీ, నేపాలీలో కూడా అలాగే వేస్తాం. నెక్స్ట్ అంగ్రేజీకి లిపి. అంగ్రేజ్ అంటే ఏమి? అంగ్రేజీ భాష ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, జర్మన్ లాంగ్వేజ్ కానీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ మనకు ఎలా ఉంటాయంటమ్మా, రోమన్ లిపిలో ఉంటాయి. రోమన్ లిపి. ఇంకా లాస్ట్ చూడండి, మనకు ఉర్దూకి లిపి. ఉర్దూ అంటే ఈ ఉర్దూ, హిందీ ఎలా ఉంటాయంటే కొన్ని వర్డ్స్ అన్ని ఒక 40%, ఒక 50% వర్డ్స్ అన్ని ఒకటేలాగే కనిపిస్తాయి, మనకు ఒకటే మీనింగే ఇస్తాయి, కానీ దాని స్క్రిప్ట్ వేరే ఉంటుంది. మరి హిందీకి స్క్రిప్ట్ వచ్చి దేవనాగరి అవుతుంది, ఉర్దూకి లిపి వచ్చి ఫార్సీ అవుతుంది. ఉర్దూకి లిపి ఏమవుతుందమ్మా? फारसी. उर्दू की लिपि क्या होती है? फारसी. और पंजाबी की लिपि गुरुमुखी. पंजाबी की लिपि क्या होती है? గురుముఖి. అర్థమైంది కదమ్మా? హిందీ, సంస్కృత్, గుజరాతీ, నేపాలీ ఇవన్నీ ఒకే లిపి కిందకి వస్తాయి, దేవనాగరి లిపి. అంగ్రేజీ, జర్మన్, ఫ్రెంచ్ ఇవి రోమన్ లిపి కిందకి వస్తాయి. ఉర్దూ వచ్చి ఫార్సీ లిపి. और पंजाबी की लिपि है गुरुमुखी. గురుముఖి. బాగా గుర్తు పెట్టుకోండి లిపి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక డిఫరెన్సెస్ చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అన్ని భాషలు మనము ఏం చేస్తాము, మామూలుగా మనం రాసేటప్పుడు ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం చెప్పండి? లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తాం, అంతేనా? లెఫ్ట్ నుంచి రైటే కదా. మనం ఏ భాష, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా, సంస్కృతం అయినా, గుజరాతీ, నేపాలీ, జర్మన్, ఫ్రెంచ్, పంజాబీ ఇవన్నీ ఏ భాష రాసినా మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ నుంచి రైట్ కి రాస్తారు. కానీ ఉర్దూ రాసేటప్పుడు ఏం చేస్తారు, ఉర్దూకి రాసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తారు. రైట్ నుంచి
లెఫ్ట్ కి రాస్తారనమాట. ఇది ఒక డిఫరెన్స్ దానికి దీనికి. ఫార్సీ లిపికి మిగతా స్క్రిప్ట్స్ కి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏమంటే అన్ని లాంగ్వేజెస్ లో ఉన్న స్క్రిప్ట్ అంతా మనకు లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తుంది. కానీ ఏదైతే ఫార్సీ స్క్రిప్ట్ ఉంటుందో ఆ ఫార్సీ స్క్రిప్ట్ లో రాసే ప్రతి లాంగ్వేజ్ రైట్ నుంచి లెఫ్ట్ కి ఎండ్ అవుతుంది. రైట్ నుంచి లెఫ్ట్ కి ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హమ్ हिंदी, संस्कृत, गुजराती, नेपाली, अंग्रेजी, जर्मन, फ्रेंच, पंजाबी, इन सभी भाषाओं का लिखित रूप हमको बाई हाथ से दाई हाथ को होता है. అంటే బాయి హాత్ అంటే ఏమమ్మా ఎడమ చెయ్యి, దాయి హాత్ అంటే కుడి చెయ్యికి వస్తుంది. అంటే బాయి హాత్ నుంచి స్టార్ట్ చేస్తే దాయి హాత్ కి ఎండ్ అవుతుంది. కానీ ఉర్దూ की लिपि जो फारसी है उसमें हम दाई हाथ से बाई हाथ को लिखते हैं. दाई हाथ से बाई हाथ तक लिखते हैं కదా. ఇదొక్కటి అక్కడ డిఫరెన్స్ లిపిలో. అర్థమైంది కదమ్మా లిపి? సరే అమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మనము సాహిత్య గురించి చదువుకుందాము. సాహిత్య వ్యాకరణ, దాని తర్వాత హిందీ భాషక మహత్వ గురించి చదువుకుందాం. ఇంతవరకు చాలా అమ్మ లెసన్. నెక్స్ట్ టుమారో క్లాస్ లో చెప్తాను. ఓకే మేడం.